హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు రాజేష్ విజన్. సో పర్సంటేజ్లో భాగంగా పార్ట్ 6 వీడియో అండి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనండి, ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పర్సంటేజ్ పార్ట్ 6 వీడియో అండి. సో చూడండి, 64వ లెక్క. ఒక కారు ఖరీదు 3,25,000. దాని ఖరీదులో 80% ఇన్సూర్ చేయబడింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో 90% చెల్లించారు. కారు విలువకు ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం ఎంత? సో జాగ్రత్తగా చూడండి, ఆ కారు వాల్యూ 3,25,000. అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ వాల్యూకి అలాగే ఈ కారుకి ఇన్సూరెన్స్ చేశారండి. ఈ 3,25,000 గల విలువ గల కారుకి ఇన్సూరెన్స్ చేశారు. ఎంత అంటే దీని వాల్యూలో 80% ఇన్సూరెన్స్ చేశారండి. సో కారు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఏమైందంటే ఈ ఇన్సూరెన్స్ చేసిన ఈ 80%లో మళ్ళీ ఈ వాల్యూలో 80%లో 90% చెల్లించారండి ఇన్సూరెన్స్ కంపెనీ వారు. సో మనకి ఈ వాల్యూకి డిఫరెన్స్ అడుగుతున్నారు, వ్యత్యాసం. సో చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. అలాగే ఈ 0 ఈ 2 సున్నాలు క్యాన్సిల్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ని ఈ నెంబర్లోంచి తీసేయాలి, అప్పుడు మనకి ఒక ఆన్సర్ వస్తుంది. సో కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 1ల స్థానంలో 0 ఉందండి. సో ఇక్కడ కూడా 1ల స్థానంలో ఒకవేళ ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 1ల స్థానంలో ఏమొస్తుందో మనకు కనుక్కోవచ్చు కదా. సో కనుక్కోండి ఒకసారి చూడండి. 9 5 45, చివరిలో 5 మిగులుతుంది. మళ్ళీ 5 5 25 అంటే 5. అంటే ఈ నెంబర్ మొత్తాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి సంఖ్య మొత్తంలో మనకి చివరిలో 5 వస్తుందండి 1ల స్థానంలో. సో చూడండి, ఆ సంఖ్య ఇక్కడ ఉంది. సో మొత్తం సంఖ్య ఎంత వేసాం, ఇక్కడ 1ల స్థానంలో 5 వేసాం అనుకుందాం. సో చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 0 కాబట్టి 10లోంచి 5 తీస్తే 5. అంటే మొత్తం ఈ వాల్యూలోంచి ఈ వాల్యూని తీసేస్తే మనకి చివరిలో 5 వస్తుంది ఆన్సర్లో. సో చూడండి, ఆప్షన్స్ చూడండి. చివరిలో 1ల స్థానంలో 5 ఉన్న సంఖ్య ఒకటి ఉందండి, ఆప్షన్ సి ఒకటే ఉంది. సో ఆన్సర్ 76,375 అండి. సో కొంచెం స్మార్ట్గా ఆలోచించాలండి. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి, ఆన్సర్ సి అనండి. సో ఈ విధంగా కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే టైం వేస్ట్ లేకుండా మనకి ఆన్సర్ త్వరగా వస్తుందండి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసి దీని మొత్తంలో తీసి సో టైం వేస్ట్ అదంతా. సో మనకి ఆప్షన్స్ ఉన్నాయి, సో వాటిని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇంకా సులభంగా ఆన్సర్ వస్తుంది. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 65వ లెక్క చూడండి సార్. స్టేషనరీ షాపు గౌరీ వెళ్ళి 25 రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొని ఆ వస్తువుల్లో పన్ను చెల్లించవలసిన వాటికి గాను 30 పైసలు ట్యాక్స్ చెల్లించింది. ట్యాక్స్ రేటు 6% అయితే ట్యాక్స్ లేని వస్తువుల వెల ఎంత? సో జాగ్రత్తగా చూడండి, 6% రేటుతో అన్నారంటే సో ఒక్కొక్క వస్తువుకి అంటే ట్యాక్స్ వేయబడిన ఒక్కొక్క వస్తువుకి 6% రేటుతో మనకి మొత్తం ఆ ట్యాక్స్ మొత్తం ఆ వస్తువులన్నిటి మీద 30 పైసలు పడిందండి. అంటే మొత్తం అసలు ఎన్ని వస్తువులే పడింది? సో చూడండి, ఇంటూ 5 చేయండి. సో ఒక్కొక్క దానికి 6% చొప్పున మొత్తం 6 5 30 అంటే 5 వస్తువులు పడిందండి ట్యాక్స్ అనేది. 5 వస్తువులకి 6% చొప్పున పడితే మొత్తం 30 పైసలు అయింది. అంటే అసలు ఒక్కొక్క వస్తువుకి ఎన్ని పైసలు పడింది చూడండి, బై 5 చేద్దాం. ఎందుకంటే మొత్తం 30 పైసలు పడింది. ఎన్ని వస్తువుల మీద? 5 వస్తువుల మీద. సో చూడండి, 6 పైసా అంటే ఒక్కొక్క వస్తువుకి 6% చొప్పున మొత్తం 6 పైసలు పడిందండి. అంటే చూడండి, ఒక వస్తువు యొక్క 1% ఎంత? 100 పైసలు. అలాంటి మొత్తం ఎన్ని వస్తువులు ఉన్నాయి? 5 వస్తువులు ఉన్నాయి. అంటే మొత్తం 500 పైసా అండి. అంటే 5 రూపాయలు అంటే 5 రూపీస్ అండి. సో 5 రూపీస్ అనేది ఏంటి? సో మొత్తం మీద ట్యాక్స్ చెల్లించే వస్తువుల మీద మనం 5 రూపీస్ ఖర్చు పెట్టామండి. సో మనకి మళ్ళీ అడిగింది ఏంటంటే ట్యాక్స్ వేయని వస్తువులు వేరే ఎంత అని అడిగారు. సో 25లోంచి 5 తీసి 20 అనుకుంటారేమో. సో కాదండి, ఎందుకంటే ఏదైనా మనం ఒక వస్తువుని కొన్నామంటే ఆ వస్తువు యొక్క దాని మీద వేసే ట్యాక్స్తో కలిపి ఆ వస్తువు ధర నిర్ణయించబడుతుందండి. సో మనం మొత్తం 5 రూపీస్ ఖర్చు పెట్టాం. అంటే 25 రూపాయల్లో 5 రూపీస్ని ట్యాక్స్ వేసిన వాటిపై ఖర్చు పెట్టాం. సో మళ్ళీ వాటిపై ట్యాక్స్ పడిందిగా. సో ఈ 5 రూపాయల మీద ఒక్కొక్క దానికి 6% అంటే 6 పైసా అంటే మొత్తం 30 పైసలు. 30 పైసలు పడింది. సో మొత్తం 5 రూపాయలు 30 పైసలు అండి. సో మొత్తం ట్యాక్స్ వేసిన వస్తువుల ధర ఎంత అంటే ఖర్చు పెట్టింది 5 రూపాయలు 30 పైసలు. సో తీసేస్తే 19 రూపాయలు 70 పైసలు అండి. సో ఆన్సర్ ఆప్షన్ సి అండి, 19 రూపాయలు 70 పైసలు అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 66వ లెక్క చూడండి సార్. 3 బౌండరీలు 8 సిక్స్లతో 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు. వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోర్లో ఏ శాతం మేరకు స్కోర్ చేశాడు? సో జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీ క్వశ్చన్. మొత్తం ఒక బ్యాట్స్మెన్ 110 పరుగులు చేశాడు. అయితే వాటిలో 3 బౌండరీలు అలాగే 8 సిక్స్లు అండి. అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే బౌండరీల ద్వారా 6 ద్వారా కాకుండా వికెట్ల మధ్యన పరుగులు తీయడం ద్వారా ఎంత శాతం స్కోర్ చేశాడని అడుగుతున్నారు. సో ఫస్ట్ అసలు బౌండరీల ద్వారా ఎంత స్కోర్ చేశాడు చూద్దాం. చూడండి, 3 4 12 ప్లస్ 8 6 48 అంటే 60. అంటే 110 రన్స్లో మొత్తం 60 రన్స్ అనేవి కేవలం బౌండరీస్ ద్వారానే వచ్చినాయి. మనల్ని అడుగుతున్నారు వికెట్ల మధ్య పరుగులు తీయడం ద్వారా వచ్చిన
రన్స్ శాతం ఎంత అడుగుతున్నారు. సో చూడండి 60 రన్స్ 110లో బౌండరీస్ ద్వారా వచ్చాయంటే ఇంకా 50 రన్స్ అనేవి పరుగుల ద్వారా వచ్చినాయి. సో వీటి శాతం కావాలి 110 పరుగుల్లో. సో చూడండి శాతం కావాలంటే ఇంటూ 100 చేయాలి. సో చూడండి ఈ 0 క్యాన్సిల్ అంటే 500/11. సో చూడండి 50లో చూడండి 4 11 44 ఇంకా 6 మిగులుతుంది అంటే 60. 60లో చూడండి 5 11 55 ఇంకో 5 మిగులుతుంది 5/11. సో 45 5/11 అండి. సో చూడండి ఆప్షన్ చూడండి ఆప్షన్ బిలో ఉంది 45 5/11% అండి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 67వ లెక్క చూడండి సార్. 5% కమిషన్ మినహాయించుకోనగా టీవీ సెట్ విలువ 9595. దాని ప్రకటన విలువ ఎంత? సో చూడండి విలువ చూడండి 9595. సో 5% కమిషన్ మినహాయించుకున్న తర్వాత దాని విలువ అండి ఇది. సో 5% ఆల్రెడీ 1% ఉంటుంది, దానిలో 5% మినహాయించుకున్నారంటే ఇది విలువ ఎంత? దీని విలువ 1%లోంచి 5% తీసారు మినహాయించుకున్నారు అంటే దీని విలువ 95% అండి. సో మనల్ని అడుగుతున్నారు ప్రకటన విలువ అంటే 1% ఎంత అని అడుగుతున్నారు. సో చూడండి 1% విలువ ఎంతో దాన్ని. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. 100 × 9595/95. సో చూడండి ఒకసారి అలాగే 0 మళ్ళీ ఇంకోసారి. సో చూడండి 10100. సో 10,100 అండి. సో ఆన్సర్ చూడండి ఆప్షన్ సి 10,100. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 68వ లెక్క చూడండి సార్. పండ్ల వర్తకుడు కొన్ని యాపిల్స్ 40% మేరకు అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయి. సో మొదట్లో అతని దగ్గర ఉన్నవి. సో జాగ్రత్తగా చూడండి అతని దగ్గర ఉన్న యాపిల్స్ మొత్తం 1% అనుకున్నాం. సో 1%లో అతను 40% అమ్మేసిన తర్వాత అతని దగ్గర ఇంకా మిగిలినవి. సో 40% అమ్మేశాడు. సో అమ్మేసిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ ఉన్నాయంట. అంటే 40% తీసేయండి 1% నుంచి ఇంకా ఎంత శాతం ఉంటుంది? 60%. అంటే 60% అనేది 420 యాపిల్స్ అండి. అయితే మళ్ళీ ఏమంటున్నారు అంతకు ముందు అంటే మొత్తం 1% ఎంత అడుగుతున్నారు. సో 1% చూడండి క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 420 × 100/60. సో చూడండి 0 ఎంత సరిపోతుంది చూడండి 7 6 42. సో 700. సో చూడండి ఆప్షన్ డి 700 అండి. సో అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 69వ లెక్క చూడండి సార్. ఒక వ్యక్తి 66.2/3% తన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు 1,200 రూపాయలు ఆదా చేశాడు. అతని నెలవారీ ఖర్చు రూపాయల్లో. సో జాగ్రత్తగా చూడండి అతను ఎంత ఖర్చు చేశాడు? 66.2/3% చేశాడు ఖర్చు. సో ఆదాయం చేశాడంటే 1,200 రూపాయలు. సో చూడండి ఈ పర్సంటేజ్ మనం ఫ్రాక్షన్లకు మారుద్దాం. సో చూడండి 3 66 అంటే 3 60 180 3 6 18 అంటే 198 + 2 అంటే 200/3 అండి. పర్సంటేజ్ అంటే 1/100. సో చూడండి ఈ 2 0 క్యాన్సిల్. సో 2/3 అండి. సో అతను మొత్తం ఆదాయం అనేది సో అతనికి వచ్చే మొత్తం జీతం అనేది 3 పార్ట్లు అయితే అతను 2 పార్ట్స్ కట్ చేస్తున్నాడు. అలాగే ఇంకా మిగిలిందంతా 1/3. సో ఈ 1/3నే అతను ఆదా చేస్తున్నాడు. అంటే 1 పార్ట్ అనేది మనకి ఇచ్చారండి ఆల్రెడీ 1,200. అయితే వాళ్ళు ఏమడుగుతున్నారు అతను ఖర్చు పెట్టేది ఎంత అడుగుతున్నారు. అతను 3/2 ఖర్చు పెడతాడు. అంటే 2 పార్ట్లు మొత్తం అతని ఆదాయం 3 పార్ట్లు అయితే ఒక పార్ట్నేమో ఆదా చేస్తాడు, 2 పార్ట్లు ఖర్చు పెడతాడు. సో 1 పార్ట్ అనేది 1,200 అయితే 2 పార్ట్స్ ఎంత అండి? ఒక పార్ట్ 1,200 కాబట్టి 2 పార్ట్స్ 2,400. సో చూడండి అతను ఖర్చు చేసేది 2,400, ఆదా చేసేది 1,200 అండి. సో ఆప్షన్ చూడండి ఆప్షన్ బి 2,400 అండి. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 70వ లెక్క చూడండి సార్. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది తప్పారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు. సో జాగ్రత్తగా చూడండి 30% పాస్ అయ్యారంట. పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 455 మంది. అంటే చూడండి సార్ 30% మంది పాస్ అయ్యారంటే 65% మంది ఫెయిల్ అయినట్టే కదా. సో మనకి అదేగా నెంబర్ చెప్పింది ఇక్కడ. ఫెయిల్ అయిన వాళ్ళు 455. సో మనల్ని అడుగుతున్నారు అసలు మొత్తం హాజరైంది ఎంతమంది అడుగుతున్నారు అంటే 1%. సో చూడండి సో 1% అంతా కనుక్కుందాం. 100 × 45 455/65. సో చూడండి 13 ఎక్కం కొట్టిపోతుంది. 5 13 65. ఇక్కడ చూడండి 3 13 39. సో 65 మళ్ళీ. సో 5 13 65. సో 7 సార్లు పోతుంది. సో 7 × 100 700. సో ఆప్షన్ చూడండి బి 700 అండి. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 71వ లెక్క చూడండి సార్. మార్కెట్ సర్వే ఒక దానిలో ఏ వస్తువు పట్ల 20%, బి వస్తువు పట్ల 60% మొగ్గు చూపారు. మిగతా వ్యక్తులు ఎటు చెప్పలేదు. బి వస్తువు పట్ల మొగ్గు చూపిన వాళ్లకు అనిశ్చితంగా ఉన్న వారికి భేదం 720. సర్వేలో మొత్తం మీద ఎంతమందిని కనుక్కున్నారు. సో జాగ్రత్తగా చూడండి మొత్తం మనకి ఆ సర్వేలో ఎంతమందిని కనుక్కున్నారో మొత్తం 1% అనుకుంటే సో దానిలో ఏని అంటే ఏ వస్తువుని ఇష్టపడిన వాళ్ళు శాతం 20%, అలాగే బి వస్తువుని ఇష్టపడిన వారి శాతం 60%, అలాగే అండి కొంతమంది ఎటు చెప్పలేదు. సో వారి శాతం ఎంత? మొత్తం 1%లో
సో చూడండి 60 + 20 అంటే 80% సమాధానం చెప్పారు. ఇంక చెప్పిన వాళ్ళు ఎంత 100లో 50 తీస్తే 20. సో 20% మంది ఎటు చెప్పలేదండి. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఈ బీకి అలాగే ఎటు చెప్పిన వారికి మధ్య భేదం 720 అని ఇచ్చారండి. సో చూడండి వీటి మధ్య పర్సంటేజ్ల భేదం ఎంత 40%. అంటే చూడండి 40% 720 అని ఇచ్చారు. సో మనల్ని అడుగుతున్నారు 1% అడుగుతున్నారు. సో చూడండి 1% ఎంత. సో చూడండి ఈ 0 క్యాన్సిల్, ఈ 4 చూడండి ఎన్ని సార్లు పోతుందో 1 4 4 8 4 32. అంటే ఇక్కడ కూడా ఇంటూ 18 చేయాలి. సో 1800. సో 1800. సో ఆన్సర్ చూడండి ఆప్షన్ బిలో ఉంది 1800. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 72వ లెక్క చూడండి సార్. విద్యార్థి పాస్ కావడానికి మొత్తం మార్కుల్లో 33% సాధించాలి. 125 మార్కులు సాధించిన ఒక విద్యార్థి 40 మార్కులు తక్కువ రావడం వల్ల తప్పాడు. మొత్తం మార్కులు. సో జాగ్రత్తగా చూడండి. ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే 33% మార్కులు రావాలి. అయితే ఒక విద్యార్థికి 125 మార్కులు వచ్చినా సరే ఇంకో 40 మార్కులు తగ్గడం వల్ల అతను పాస్ అవ్వలేదండి. అంటే అతను 125 మార్కులకి ఇంకొక 40 మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే అతను పాస్ అయ్యేవాడు. అంటే కరెక్ట్గా 33% మార్కులు వచ్చాయండి. సో చూడండి 5 6 1 అంటే అతనికి 33% అంటే 165 మార్కులు వచ్చాయండి. కరెక్ట్గా 40 మార్కులు కొంచెం ఎక్కువ వచ్చి ఉంటే. సో అంటే దాని అర్థం ఏంటంటే 33% = 165 మార్క్స్. సో మనల్ని ఏమడుగుతున్నారు అసలు ఆ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి అంటే 1% ఎంత కనుక్కోవాలండి. సో చూడండి 1% ఎంత. సో 100 × 165/33. సో చూడండి 11 ఇందులో 3 సార్లు. పైన చూడండి 1 11 11 5 11 55. అలాగే చూడండి 3 సార్లు పోతుంది 5 టైమ్స్ పోతుంది. సో 500 500. సో ఆప్షన్ బి అండి 500. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 73వ లెక్క చూడండి సార్. ఒక ఎన్నికలో అభ్యర్థికి 84% ఓట్లు పడగా అతడు 476 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి. ఒక అభ్యర్థికి 84% ఓట్లు పడినాయండి. అంటే మొత్తం 1% కాబట్టి ఇంకో అభ్యర్థికి 16% పడ్డాయి. అయితే గెలిచిన అభ్యర్థికి మెజారిటీ 476 ఓట్లు వచ్చినాయండి. సో మొత్తం గెలిచిన అభ్యర్థికి మెజారిటీ ఎంత అండి, ఎన్ని ఓట్లు అంటే 476. సో మనల్ని ఏం అడుగుతున్నారంటే అసలు మొత్తం ఓటర్లు ఎంతమందిని అడుగుతున్నారు. సో చూడండి అసలు మెజారిటీ అంటే ఏంటి, ఒక అభ్యర్థి కంటే ఇంకో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి, అలాగే ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అంతే కదా. సో చూడండి మనకి ఆల్రెడీ ఓట్లు ఇచ్చారు. ఒక గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో మెజారిటీ ఇచ్చారండి. సో పర్సెంటేజ్ కూడా చూద్దాం. చూడండి 84% 16%. తీసేస్తే మనకి ఈ గెలిచిన అభ్యర్థి యొక్క మనకి మెజారిటీ వస్తుంది. సో 14లోంచి 6 తీస్తే 8, అలాగే 6. సో 68% అండి. సో మెజారిటీ గెలిచిన అభ్యర్థి 68%, అలాగే ఓట్లు అనేవి 476. అంటే 68% అనేది 476కి ఈక్వల్ అండి. సో మొత్తం ఓటర్లు కాబట్టి 1% ఎంత. సో చూడండి 476 × 100/68. సో చూడండి 17 ఏకం పోతుంది. 4 17 68. ఇక్కడ చూడండి 2 17 34, 8 17 136. సో చూడండి 8 17 136. సో చూడండి మళ్ళీ సరిపోతుంది 400 7 సార్లు పోతుంది. సో 700 అండి. సో ఆప్షన్ బి 700. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 74వ లెక్క చూడండి సార్. ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్న ఒక ఎన్నికలో చెల్లిన ఓట్లలో 55% ఒకరికి పడ్డాయి, 20% ఓట్లు మురిగిపోయినాయి. మొత్తం ఓట్ల సంఖ్య 7500 అయితే రెండో అభ్యర్థికి ఎన్ని సక్రమమైన ఓట్లు పడ్డాయి. సో జాగ్రత్తగా చూడండి, ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 7500 ఓట్లు అండి. సో వీటిలో ఒక 20% అనేవి మురిగిపోయాయి అన్నారు. అంటే ఇందులో సక్రమమైనవి 80% అండి. ఒక 20% ఓట్లు మురిగిపోయాయి. అంటే ఇవి ఎందుకు పనికిరావు, వీటిని లెక్కించరు. సో చూడండి ఈ 80%లో మళ్ళీ గెలిచిన అభ్యర్థికి ఎన్ని వచ్చినాయి, 55% ఓట్లు వచ్చాయండి. అంటే ఓడిన అభ్యర్థికి 40% ఓట్లు వచ్చాయి. సో మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ అభ్యర్థికి ఈ సక్రమంగా 40% పడినాయి కదా, ఈ ఓట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి 7500. సో చూడండి 7500లో 80%. ఎందుకంటే 20% మురిగిపోయాయి కాబట్టి ఈ 7500లో మళ్ళీ ఈ 80%లో 45% అండి మనకు కావాల్సింది రెండో అభ్యర్థి. సో 45%. సో 40% అండి. సో చూడండి డిజిటల్ సమ్ యూజ్ చేద్దామండి, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ 9. సో 9 కాబట్టి 9తో ఇంక ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 9 వస్తుంది. సో ఆప్షన్లో 9 ఏదంటే డిజిటల్ సమ్ అదే ఆన్సర్ అండి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ 9 ఉంది, ఇంకా వేరే ఆప్షన్స్ ఉందా చూద్దాం. చూడండి సెకండ్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ ఏ 2700 అండి. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనండి, అర్థమైంది కదా. డిజిటల్ సమ్ గురించి తెలియని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నానండి. సో చూడండి. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 75వ లెక్క చూడండి సార్.
ఒక ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు పాల్గొనగా 68 ఓట్లు మురిగిపోయినాయి. గెలిచిన అభ్యర్థికి 52% ఓట్లు పడగా అతని మెజారిటీ 98 ఓట్లు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య. సో జాగ్రత్తగా చూడండి. మొత్తం పోలైన ఓట్లు అంటే మొత్తం పోలైన ఓట్లు అనేది 100% అనుకుందాం. సో 100% అనుకుంటే సో పోలైన ఓట్లలో ఒక 68 ఓట్లు అని మురిగిపోయినాయండి. అంటే వాటిని లెక్కించరు. సో చూడండి, మొత్తం పోలైన ఓట్లలో ఒక 68 ఓట్లు తీసేయాలండి. సో ఎందుకంటే అవి మురిగిపోయినాయి, వాటిని లెక్కించరు. సో వాటిని తీసేసిన తర్వాత రిమైనింగ్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని 100% అనుకుందాం. సో ఈ 100% ఈ నెంబర్నే లెక్కిస్తారండి ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చినాయి అనేది. సో ఈ 100%లో 52% గెలిచిన అభ్యర్థికి, 48% ఓడిన అభ్యర్థికి వచ్చాయండి. అయితే చూడండి, మనకి ఈ గెలిచిన అభ్యర్థి యొక్క మెజారిటీ ఇచ్చారు ఎంత, 98 ఓట్లు. సో దాన్ని పర్సంటేజ్లో కూడా చూద్దాం. చూడండి, సో పర్సంటేజ్లో మెజారిటీ ఎంత, 4% అండి. సో 4% కాబట్టి అంటే 4% అనేది 98. అయితే 1% ఎంత చూద్దాం. చూడండి, 4 24 96. సో ఇంకొక 0.5, 4 0.52. సో కాబట్టి 1% ఈక్వల్ టు 24.5 అండి. సో 100% ఎంత, 2450. సో ఇక్కడతో లెక్క అయిపోలేదండి. ఈ 100% అనేది మనం కేవలం లెక్కించింది అంటే సక్రమంగా పడిన ఓట్ల సంఖ్య 100% అండి. సో మనలో ఎవడుతున్నారు మొత్తం అసలు పోలైన ఓట్లు అంటే చూడండి, మనం ఆల్రెడీ పోలైన ఓట్లు 100% అనుకున్నాం. అందులో మురిగిపోయినాయి అని ఒక 68 తీసామండి. ఆ 68 తీసిన తర్వాత ఆ మిగిలిన దాన్ని 100% అనుకున్నాం. ఆ 100% మనకు వచ్చిందండి ఈ 2450 అనేది. సో ఈ 2450కి మనం 68 కలిపితే అసలు మొత్తం ఓట్లు ఎంతమంది వేసారో మనకు తెలుస్తుందండి. సో 68 కలపండి. సో 08. సో 8 5 6 11 కాబట్టి 1 1. సో 5 2. సో 2518 అండి. అంటే మొత్తం 2518 మంది ఓట్లు వేశారు. సో చూడండి ఆప్షన్ సి. ఓకేనండి, అర్థమైంది కదా. సో మొత్తం పోలైన ఓట్లు అంటే మురిగిపోయిన వాటిని కూడా లెక్క వేయాలండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఓట్లు వేశారు, కానీ వాళ్ళు సరిగ్గా వేయలేదు కాబట్టి వాళ్ళని తీసేసాం. సో ఇక్కడ ఈ 100% అనేది సక్రమంగా ఓట్లు వేసిన వాళ్ళండి. సో అందులో 100% అనేది ఈ ఆన్సర్ అండి 2450 అనేది. సో వీళ్ళు కాకుండా ఇంకొక 68 మంది కూడా వేశారు, కానీ వీళ్ళని ఎందుకు లెక్కించలేదంటే వీళ్ళు సరిగ్గా వేయలేదు. అందుకే వీళ్ళని తీసేసి మిగిలిన దాన్ని 100% అనుకున్నాం. సో చివరిలో వాళ్ళు మన క్వశ్చన్ అడిగారు, మొత్తం ఓట్ల సంఖ్య అంటే మొత్తం ఎంతమంది ఓట్లు వేశారు అడిగారు. సో వీళ్ళు కూడా ఓట్లు వేశారు కదా, సో వాళ్ళని కూడా కలపాలండి, అందుకే కలిపాను. సో 2518 అండి ఆన్సర్. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 76వ లెక్క చూడండి సార్. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎన్నికలో 10% మంది ఓటర్లు ఓటు వేయలేదు. పోలైన ఓట్లలో 10% చెల్లలేదు. చెల్లిన ఓట్లలో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి మెజారిటీ 1620 ఓట్లు. ఓటర్ల లిస్టులో నమోదైన ఓటర్ల సంఖ్య. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో జాగ్రత్తగా చూడండి, అసలు మొత్తం ఓటర్లు ఎంతమంది ఆ ఊర్లో అడుగుతున్నారు. సో మొత్తం మనం 100% అనుకుందాం. సో 100%. సో ఎక్స్ అనుకుందామండి. సో 100%. సో ఈ 100%లో అసలు ఒక 10% మంది ఓట్లే వేయలేదు. అంటే ఈ మొత్తం ఓటర్లు 100% అనుకోండి, అంటే 90% మంది ఓట్లు వేశారు. ఈ మిగిలిన 10% మంది అసలు ఓట్లే వేయలేదు. ఇంకో పాయింట్ ఏం చెప్పారు, ఈ ఓట్లు వేసిన వాటిలో ఒక 10% చెల్లలేదంట. అంటే ఈ 90%లో కూడా మళ్ళీ ఇంకో 90% ఓట్లే మనం లెక్కించేది. ఇవి చెల్లలేదు, సరిగ్గా వేయలేదు, వీళ్ళు మురిగిపోయినాయి ఈ 10%. సో ఈ 90%లో గెలిచిన అభ్యర్థికి 54% ఓట్లు వచ్చినాయండి. అలాగే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని వస్తాయి, 46% ఓట్లు పడినాయండి. సో మనకేమి ఇచ్చారు, మెజారిటీ అంటే గెలిచిన అభ్యర్థికి మెజారిటీ ఎంత మెజారిటీ వచ్చింది చూడండి, 8%. సో 8% మెజారిటీ వచ్చింది. ఈ 8% ఓట్లే ఇచ్చారు, 1620 అండి. సో మెజారిటీ అనేది 1620 వచ్చింది ఈ గెలిచిన అభ్యర్థికి. సో పర్సంటేజ్లో సో వీటిని డిఫరెన్స్ చేస్తే 8 వచ్చింది. సో 8 అనేది మెజారిటీ పర్సెంట్లో. సో 8% అనేది 1620 అండి. సో మన క్వశ్చన్ అడుగుతున్నారు, అసలు మొత్తం ఈ ఓటర్లు ఎంతమందిని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూడండి, మనకి ఓటర్లు మొత్తం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో ఈ ఎక్స్లో 90% మందే ఓట్లు వేశారు. మళ్ళీ ఈ 90% మందిలో 90% ఓట్లే చెల్లుతాయి. సో 90%. సో ఈ 90%లో 8%, మనకి ఇచ్చింది 1620. సో 8%/8/100 ఈక్వల్ టు 1620 అండి. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో జాగ్రత్తగా చూడండి, ఈ 2 సున్నాలు, ఈ 2 సున్నాలు, అలాగే ఈ 9 చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి 1 9 9 72, 8 9 72 అంటే 180. సో చూడండి, ఇంకా ఈ 9 చూడండి, ఇందులో 2 టైమ్స్ అంటే 20. సో చూడండి, మళ్ళీ చూడండి 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో చూడండి సార్, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి. సో 5 అంటే 50,000 ఈ 2 అదే డివైడ్ అవుతుంది. సో 2 అంటే 25,000 అండి. సో మొత్తం అసలు ఎంతమంది ఓటర్లు అంటే 25,000 మంది. సో క్వశ్చన్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి సార్. అసలు మొత్తం ఓటర్లు ఆ ఊర్లో ఓటర్లు 100% అనుకుంటే
ఆ ఓటర్లో 90% ఓట్లే అసలు, అంటే ఒక 90% మంది వెళ్ళారండి ఓట్లు వేయడానికి, ఒక 10% మంది అసలు ఓట్లు వేయడానికి వెళ్ళలేదు. ఆ ఓట్లు వేసిన వాళ్ళలో కూడా మళ్ళీ ఇంకో 10% ఓట్లు చెల్లలేదండి, మురిగిపోయినాయి. అంటే 90% ఓట్లే అండి చెల్లిని. ఆ చెల్లిన ఓట్లలో 54% గెలిచిన అభ్యర్థికి పడినాయండి. సో మెజారిటీ ఎంత అంటే 1620 ఇచ్చారు. సో ఆ 1620 అనేది మెజారిటీ 8%కి ఈక్వల్ అండి. సో చూస్తే ఇప్పుడు మనం ఎక్స్ ఇంటూ, సో అంటే ఎక్స్ అంటే 100%, సో ఈ 100%లో 90%, ఆ 90%లో మళ్ళీ ఈ 90%, ఈ 90%లో 8% అండి 1620 ఈక్వల్. సో 1620 చేసామండి. సో ఆన్సర్ చూడండి, కొట్టేస్తే క్యాలిక్యులేషన్ 25,000 వచ్చింది. సో అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే సార్, ప్రాబ్లమ్స్ చేయడం మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా మీరు ఇచ్చే మోటివేషన్ అనేది నేను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు రావడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.